హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చనా మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి మొదటగా చనాను ఒక 4 to 5 అవర్స్ ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో వేసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఒక చనా మసాలా ఉడికేలోపు ఒక 3 టమాటాలు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను క్లీన్ చేసుకొని పెద్ద ముక్కలుగా కోసుకొని గ్రైండర్లో వేసి మిక్సీ చేసుకుందాం. దీనికి 2 లవంగాలు, ఒక చిన్న సైజు దాల్చిన చెక్క యాడ్ చేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మనం ఫైన్ పేస్ట్ స్మూత్గా ఉంటే కర్రీ కూడా స్మూత్గా టెక్స్చర్ బాగుంటుంది. ఇది ఫైన్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందాక చనా మనం వేడి చేసి ఉడకబెట్టుకుంటున్నాం కదా, అది 5 to 5 విజిల్స్ వచ్చినాయి. ఉడికిందో లేదో చెక్ చేద్దాం. దీనికి ఒక చిన్న స్పూన్ తీసుకొని ఒక చనా తీసుకొని మనం ఉడికిందో లేదో చూస్తే తెలుస్తుంది. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఆలోపు వేరొక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. అది ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేయాలి. ఇవి చూడండి, చిట్లపట్లాడుతున్న ఆయిల్ చాలా పర్ఫెక్ట్గా వేడెక్కింది. ఇందులోనే 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క యాడ్ చేయాలి. తర్వాత 2 ఆకులు వేసుకోవాలి. తర్వాత మనం ఇందాక కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి క్యాప్ పెట్టుకోవాలి, ఎందుకంటే అది ఆయిల్ అనేది చిట్లుతుంది కాబట్టి. సో ఇవి పచ్చిమిర్చి వేగాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక చిటికెడంత పసుపు వేసుకొని మంచిగా మిక్సీ వేసుకొని క్యాప్ పెట్టుకొని అలానే వదిలేస్తే ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలి టెక్స్చర్ వస్తుంది. దీనిలోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి మంచిగా మిక్సీ చేసుకొని ఒక 5 మినిట్స్ ఇలానే వదిలేసిన తర్వాత ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న చనా ఉంది కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసి మంచిగా మిక్సీ చేసుకొని మనకు క్వాంటిటీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. మనకి ఎలా కావాలంటే కొంచెం టైట్గానా కొంచెం లూజ్గానా దాన్ని చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ చేసుకొని ఒక 5 మినిట్స్ మనం అలానే వదిలేస్తే కర్రీ అనేది మంచిగా దగ్గరికి వస్తుంది. ఇట్లా 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మనం కసూరి మేతిని 2 చేతులతో రబ్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది. కసూరి మేతి వలన మంచి ఫ్లేవర్ వస్తుంది. మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకే 1 స్పూన్ ధనియాల పౌడర్ అండ్ ఒక 1/2 టీ స్పూన్ చనా మసాలా ఉంటుంది. చనా మసాలా యాడ్ చేసుకోవాలి. మీకు చనా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ప్రిపేర్ చేయడం ఎలానో చూపిస్తాను. ఇది ఇలా చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం మళ్ళీ క్యాప్ పెట్టేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అవుతుంది. సో ఇందులో లాస్ట్కి కర్రీ రెడీ అయిన తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఇంతటితో మన కర్రీ అనేది కంప్లీట్ అయింది. మరికొన్ని వంటల కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.